హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ డెస్క్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం జూలై 19న జరిగిన మైక్రోసాఫ్ట్ క్రాష్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏమైంది, ఎందుకు మైక్రోసాఫ్ట్ విండోస్ ఉన్న కంప్యూటర్లు అన్ని క్రాష్ అయిపోయినాయి, దానికి సంబంధించిన వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు సిస్టమ్స్ అన్ని ఒకేసారి క్లాష్ అయినాయని కారణం చూస్తే, ఇదంతా క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ విడుదల చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల జరిగింది. ఈ అప్డేట్ మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ అనే ప్లాట్ఫామ్ తో కలిసి చాలా సిస్టమ్స్ క్లాష్ అయ్యేలాగా చేసింది. ఈ అజూర్ అనేది ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ సేవ. దీనిపై అనేక కంపెనీలు తమ యొక్క సర్వీసెస్ ని మరియు అప్లికేషన్స్ ని అసలు ఈ అప్డేట్ వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ 365 లో అప్లికేషన్స్ పనిచేయలేదు, లైక్ వన్ డ్రైవ్, టీమ్స్, షేర్ పాయింట్, ఆన్లైన్ మిగిలినవి అలాంటివి యాక్సెస్ చేయలేకపోయారు. అలాగే ఎయిర్పోర్ట్స్ లలో ఈ మైక్రోసాఫ్ట్ సేవలను బాగా వాడతారు కాబట్టి వాళ్ళు ఈ ప్రాబ్లం వల్ల బోర్డింగ్ పాస్లు, చెక్ ఇన్ లాంటివి చేయలేకపోయారు. సో ఇంకా చాలా వరకు వేరే వేరే ఇండస్ట్రీస్ లలో కూడా, బ్యాంకులు, హెల్త్ డిపార్ట్మెంట్స్ మరియు రీటైల్ దుకాణాలలో కూడా ఈ సమస్యను చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఈ అప్డేట్ వల్ల కొంతమంది ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1 గంట 2 గంటలన్నా కనీసం మనకు టైం స్పెండ్ చేయడానికి టైం దొరికిందని. అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చాలా ట్రాన్సాక్షన్స్ ఆగిపోవడం అలాంటివి జరిగినాయి. కాబట్టి ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో, బిజినెస్ మెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీని వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మరి అసలు దీనికి పరిష్కారం జరిగిందా లేదా? ఈ ఘటన సృష్టించిన గందరగోళం చాలా ఎక్కువ, పరిష్కారం కూడా అలాగే చాలా వేగంగా జరిగింది. క్రౌడ్ స్ట్రైక్ త్వరగా స్పందించి లోపం ఉన్న అప్డేట్ ని నిలిపివేసింది మరియు సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్యాచ్ ను కూడా విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా వెంటనే స్పందించి అజూర్ ప్లాట్ఫామ్ యొక్క స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రభావిత వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి చర్యలు తీసుకుంది. ఈ ఘటన వల్ల కంపెనీలు వ్యాపార కలాపాలకు చాలా అంతరాయం కలగడం వల్ల చాలా ఆర్థిక నష్టాలు ఎదుర్కొన్నాయి. ఈ ఘటన కారణంగా డిజిటల్ సేవలపై ఆధారపడే సంస్థలకు నమ్మకం దెబ్బతింది. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీస్ ని రీఎవాల్యూట్ చేసేలాగా చేసింది. మొత్తం మీద 19 జూలై 2024 నాటి మైక్రోసాఫ్ట్ ఘటన డిజిటల్ ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్లను పరీక్షించడం మరియు బలమైన సైబర్ భద్రతా వ్యూహాలను కలిగి ఉండటం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.